థాట్ ప్రాసెస్ కాదనుకుంటాను. అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఒక ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా, జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 10 సంవత్సరాల తర్వాత దింపివేయబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ అసలు లేదు అని అనుకుంటే పొరపాటు. తెలంగాణ గ్రామాల్లోకి వెళ్ళి చూసిన తర్వాత పోటాపోటీగా 2 రాజకీయ పార్టీలు ఈరోజు నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ ఉన్నది. నిన్న మొన్న ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో చాలా వ్యతిరేకత, తీవ్రత తెచ్చుకున్న నేపథ్యంలో ఆ రాజకీయ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకుంది. దాని తర్వాత వచ్చే యాక్సెప్టెన్స్ ఫర్ జనసేన పార్టీ తెలంగాణ స్టేట్ ఇది వాళ్ళు కొంచెం చెక్ చేసుకోవాలి. యాక్సెప్టెన్స్ తర్వాత మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీరే మీ పార్టీ లేకుండా పోయిందని. మా నాయకుడు ఎప్పుడో ఒక డెసిషన్ 2014 ఎన్నికల తర్వాత ఒక డెసిషన్ తీసేసుకున్నాం. సో వీ వాంట్ టు బి దేర్ ఓన్లీ. అది ఇక్కడ అందరికి ఒక డౌట్ ఏంటంటే జూపుడు గారు, ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేశారు, ఆయన వెంట నడిచారు, ఆయన నాయకత్వంలోనే మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీగా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారికి ఇక్కడ అభిమానులు లేరా సార్ తెలంగాణలో? అంటే లేరని కాదు, అంటే ఇసి ఒకటి ఉంది బ్రహ్మనాయుడు గారు, నువ్వు హౌ ప్రాక్టికల్ యు ఆర్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ పాలిటిక్స్. ఉన్నంత మాత్రాన అక్కడ అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉండి ఇక్కడ మేము మాకు అంతకుముందు అభిమానులు ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి మనుషులు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్స్ ఉన్నా, ఒక రాజకీయ పార్టీగా మేము ఉన్నప్పుడు కూడా కానీ దాన్ని ఎఫెక్టివ్గా మేము ఎంత పని చేయగలం మేము బేరీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ మేము బేరీ చేసుకున్న సమయంలో అధికారంలో ఉన్నది. ఒక నేషనల్ పార్టీ తెరమరుగైపోయి 10 సంవత్సరాలు కనపడకుండా పోయింది. ఇంకొక నేషనల్ పార్టీ బీజేపీగా ఉన్నటువంటి నేషనల్ పార్టీ ముందుకు వస్తూ ఉన్నది. సో వీటి మధ్య మనం ఎక్కడ ఫోకస్ పెట్టాలి, ఫోకస్ డిస్టర్బ్ అవుతుంది అనే దాని మీద మేము వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. మా నాయకుడు ముందు చూపుతోటి ఒక డెసిషన్ తీసేసుకున్నాం. మరి ఇక్కడ మీ అభిమానులు ఏం చేశారు? ఉన్నారు. ఎందుకు అంతే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వస్తే అర్ధరాత్రి 12 గంటలకి ఖమ్మం జిల్లా నుంచి, ఖమ్మం పట్టణం నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. 8,000 మందితోటి మేము బైకులతో ర్యాలీ చేసి బజార్లో ఊరేగింపుగా జగనన్న బర్త్డే అని చేసుకుంటూ వెళ్ళిపోయాం. మా మీద పోలీసులు కేసు పెట్టారండి. జూపుడు గారు మీరు ఇక్కడ పోలీస్ స్టేషన్తో మాట్లాడి రాత్రి 12 గంటలకు నాకు ఫోన్ చేసి. అభిమానులు లేరని కాదు, మరి వాళ్ళందరినీ ఏం చేస్తారు? ఉంటారు ఎక్కడికి వాళ్ళందరికీ అన్యాయం చేసినట్టే. ఇక్కడ మేము మా లిమిటేషన్స్ని మేము సరిగా మా బార్డర్స్ని మేము చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఒక పార్టీగా, నేషనల్ పార్టీగా ఉండాలి, లేకపోతే మాకు ఇక్కడ రిప్రజెంటేషన్ ఉండటం కోసం పనిచేయటం వేరు, మేము రియల్గా పనిచేయటం వేరు. కాబట్టి వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేక్ ఎ డెసిషన్. వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో తర్వాత మాకు ఇక్కడ అభిమానులు ఉన్నారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది స్నేహితులు ఉన్నారా, ఇవన్నీ కూడా ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో మేము అక్కడే పనిచేయదలుచుకున్నాం. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన డిబేట్లో క్వశ్చన్ ఏంటంటే, బీజేపీ లేకపోతే జనసేన కలిస్తే ఇక్కడ అధికారంలోకి వస్తాయా, లేకపోతే ఇండిపెండెంట్గా బీజేపీ అధికారంలోకి వస్తుందా, వెయిట్ అండ్ సీ. లేకపోతే వీళ్ళిద్దరు కలిపి ఉన్న శక్తి ఎంత, ఓటింగ్ ప్యాటర్న్ ఎంత, శక్తి లేదంట. నేను అంటే ఇప్పుడు టూ ఎర్లీ కదా, డిబేట్ కోసం మనం మాట్లాడచ్చు. ఇప్పుడు మీకు ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు 8,000 మంది యువత ఖమ్మంలో జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే ర్యాలీ చేశారు. ఆ 8,000 మంది ఓట్లు ఎవరికి వేస్తున్నారు సార్? అంటే ఇక అది వాళ్ళ ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ వరకే వదిలేస్తున్నాం మేము. మీకు అక్కడ అవకాశం ఏముంది, మేము కూడా ఒక పార్టీ పెట్టి ఒక క్యాండిడేట్ని పెడితే ఆ 8,000 వస్తాయేమో, దానివల్ల ఉపయోగం ఏంటి? మేము అధికారంలోకి రాము కదా ఇక్కడ, అన్లెస్ అంటిల్ మేము పని చేస్తే తప్ప. మేము పని చేయలేనప్పుడు మా శక్తి సామర్థ్యాన్ని మేము అక్కడే పెట్టి ఉంచాలనుకునే కొంతకాలం మేము ఉన్నాం. అట్లా భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటామో తెలియదు. బట్ స్టిల్ ఈ రోజు వరకు మేము మా రాజకీయాలు అక్కడే అనేది ఒక డెసిషన్లోకి వచ్చున్నాం. కాబట్టి ఇప్పుడు అక్కడ ఇక్కడ 2 చోట్ల గంతులేసే వీళ్ళు జనసేన కానీ లేకపోతే నేషనల్ పార్టీగా ఉండి రీజనల్ పార్టీ లక్షణాలను పురుగుపుచ్చుకున్నటువంటి వాళ్ళిద్దరే చూసుకుంటారులే. మామూలుగా కుటుంబ పరిపాలన మీద, కుటుంబ నాయకత్వాల మీద పైకి రెయ్యని ఎగిరే రాజకీయ పార్టీలు కూడా ఆ దశలోకి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎలా చూసుకుంటారు అనేది వాళ్ళకి వదిలేస్తాం మేము. వీఆర్ నాట్ హియర్ టు కామెంట్ ఆన్ దోస్ పీపుల్. బట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు టెల్, రాజకీయాన్ని చాలా నిశ్చితంగా పరిశీలించినప్పుడు రాబోయే పరిణామాలు ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి కన్స్ట్రక్టివ్నెస్ ఉందా లేదా, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి
వాళ్ళ ఇంటిగ్రిటీ లేకపోతే ఓపెన్నెస్ ఇవన్నీ కూడా ఆయా రాజకీయ పార్టీలు పరిపక్వత దశలో ఉన్నాయా లేదా, అధికారానికి రియల్గా వచ్చే స్టేజ్లో ఉన్నాయా లేదా, ఇవన్నీ మెజర్ చేయలేనప్పుడు ఇప్పుడు నాకున్న పరిస్థితి నన్ను చెప్పమంటే, ఒక విశ్లేషకుడుగా నన్ను చెప్పమంటే, బీజేపీకి ఆ స్థాయి లేదు, జనసేనకి ఆ స్థాయి లేదు, ఇద్దరు కలిసినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆ స్థాయి లేదు. రైట్ మళ్ళీ మాట్లాడుతున్నా పురుషోత్తమ్ రెడ్డి గారిని వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి పురుషోత్తమ్ రెడ్డి గారు.